హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ శనగపప్పు కర్రీ వండాను. ముందుగా ఒక కప్పు శనగపప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చి వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై కావాలి. కరివేపాకు వేసుకోవాలి, ఒక రెమ్మ. ఆనియన్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. నేను 2 మిర్చి తీసుకున్నా కాబట్టి 2 స్పూన్స్ కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా శనగపప్పు ఉడకబెట్టినాం కదా, దాంట్లో వాటర్ ఉంటాయి కదా, అవి దీంట్లో వేసుకోవాలి. బాగుంటుంది సూపు వద్దనుకునే వాళ్ళు పోసుకోవద్దు, ఇలానే బాగుంటుంది. నేను ఒక చిన్న గ్లాసు వాటర్ పోసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన శనగపప్పు కర్రీ రెడీ అయింది.